నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. అంటే ఎంత గొప్పదంటే ఇవాళ భీష్మ ఏకాదశి భీష్మాష్టమి అంటే మాఘ శుద్ధ అష్టమి, మాఘమాసం శుక్లపక్షం వచ్చే అష్టమిని భీష్మాష్టమి. ఇది దీన్ని మాఘాష్టమి, మాఘమాసంలో వచ్చే శుద్ధ అష్టమి. చాలా ఇంపార్టెంట్ డే అని విన్నాను. అంటే ఈ రోజు సారీ టు ఇంటరప్ట్, ఇవాళ మోడీ గారు కావాలని ఈ రోజే పెట్టుకున్నారట అక్కడ సంగమ స్నానానికి. ఏమిటి అంత పవిత్రత? ఎంత అది దీని గొప్పతనం ఏమిటంటే, ఎందుకు అంత పవిత్రత అంటే, భీష్ముల వారు 58 రోజులు ఆయన ఇచ్చామరణం, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోతారు భీష్ముడికి. అవును. సో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత భీష్మాష్టమి కోసం వెయిట్ చేసి 58 రోజులు ఈ రోజు కోసం వెయిట్ చేస్తాడు. ఆయన అంపశయ్య మీదకి వచ్చిన తర్వాత 58 రోజులు వెయిట్ చేస్తాడు ఈ రోజు కోసం. ఆయన శరీరం అంతా బాణాలు గుచ్చుకుంటే ఈ రోజు కోసం 58 రోజులు వెయిట్ చేసి, ఈ రోజు మంచిది కాబట్టి ఈ రోజు మళ్ళీ ఇక్కడి నుంచి కృష్ణుడిలో ఐక్యమయ్యేది ఏకాదశి రోజు. సో ఆయన తనువు చాలించింది అంటే ఇంకో 3 రోజుల్లో ఆయన తనువు చాలించింది ఇవాళ వదిలిపెట్టేస్తాడు. ఇవాళ వదిలిపెట్టేస్తాడు భీష్మాష్టమి. సో ఉత్తరాయణ పుణ్యకాలం భీష్ముడు చనిపోయిన రోజు ఈ రోజు. అవును, చనిపోయింది. ఆయన కావాలని ఇచ్చామరణం కదా, ఒక మంచి రోజు వెళ్ళిపోదామని. ఇది మంచి రోజు కాబట్టి 58 రోజులు వెయిట్ చేస్తాడు ఈ రోజు కోసం. సో అంత మంచి రోజు భీష్మాష్టమి. ఆయన పెద్ద ఆయనే ఇది అంత మంచిగా గుర్తించి ఈ రోజు వరకు అన్ని రోజులు వెయిట్ చేసాడు అంటే ఇది ఎంత గొప్పదై ఉంటుంది. కాబట్టి ఒక చిన్న కథ చెప్పుకుందాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. సో ఒక భిక్షగాడు అంతకుముందు కొంచెం పెద్ద కుటుంబం నుంచే వచ్చాడు. వాడికి అవన్నీ గుర్తున్నాయో లేదో తెలియదు, కానీ అడుక్కోవడం మాత్రం అలవాటుగా మారిపోయింది. సో భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడు, ఒక పాత్ర పెట్టుకొని అడుక్కుంటూ ఉన్నాడు. అది రైల్వే స్టేషన్ ముందు ఒకరోజు ఆ పాత్ర పెట్టుకొని, ఆ బొచ్చ పెట్టుకొని అది అడుక్కుంటూ ఉండగా ఒక హడావుడిగా ఒక ప్యాసింజర్ అటుగా వెళుతూ ఆ గిన్నెని చూస్తాడు. చూసి అక్కడ ఆగిపోతాడు. హడావుడి ట్రైన్ వెళ్ళిపోతున్నటువంటి వాడు కూడా ఆగి వెనక్కి వచ్చి చూస్తాడు. చూసి ఇదేదో డిఫరెంట్గా ఉంది, దానికి అర్థమైంది ఇది చాలా విలువైందని అర్థమైంది, ఆ పాత్ర విలువైందని అర్థమైంది. అది ఎలాగన్నా వాడికి తెలియదు కాబట్టి వాడి దగ్గర తీసుకుందాం ఒక ఆలోచనకు వచ్చాడు. వాడికి తెలియదు భిక్షగాడికి, లేకపోతే అది పెట్టి అడుక్కోవడం అడుక్కునే పరిస్థితి ఉండదు అని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళి నిల్చొని పర్సులోంచి ఇలా నోట్లు తీసాడు. 100 రూపాయల నోటు తీయగానే భిక్షగాడు చూసాడు, 100 రూపాయలు నాకు ఇస్తే నాకు ఇవ్వడానికి వేస్తున్నాడేమో, 100 రూపాయలు వేస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటుంటే ఈ పాత్ర ఇస్తావా, డబ్బులు ఇస్తాను అంటాడు. అని ఇలా లెక్క పెడుతుంటే చూస్తుంటాడు. 100 రూపాయల నోట్లు 10 తీస్తాడు. ఇగో ఈ 10 ఇస్తాను, ఇచ్చేస్తామంటే ఏంటి ఈ చిన్న ఈ పనికిరాని పాత్రకి, పాత బొచ్చుకి దీనికి 10 వందలు ఇస్తాడా, 1000 రూపాయలు ఇస్తాడా అని నిర్గాంతపోతున్న సమయంలో ఇంకొక 10 తీస్తాడు. 20 నోట్లు తీసుకో, 20 తీసుకో, 2000 అనగానే అయ్యి బాబోయ్ నాకు 2000 రూపాయలు చిన్నదానికి ఇస్తాడు, అది అంతగా 10-20 ఉండదు, దీనికోసం 50 రూపాయలు కూడా ఉండదు, దీనికోసం ఇంత ఎందుకు అని చెప్పేసి గబగబా ఈ 2000 తీసేసుకుంటాడు. తీసుకొని ఆ పాత్ర ఇచ్చేస్తాడు. ఈ భిక్ష పాత్ర ఇచ్చేస్తాడు వాడికి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాడు ఎక్కడ నాకు వద్దంటాడో, నాది నాకు ఇచ్చే 2000 అంటాడేమో అని చెప్పేసి ఆ పక్క నుంచి వెళ్ళిపోయి సందులు మారిపోయి అటు త్వరగా వెళ్ళిపోతాడు. వీడు గబగబా ఈ పాత్ర తీసుకొని మళ్ళీ నాకు వద్దు వెనక్కి ఇచ్చేయమంటాడేమో అని వీడు ఆందోళనలో వీడు ఈ పాత్ర తీసుకొని ట్రైన్ వైపు ఉరుక్కుంటూ అటు వెళ్ళాడు. గబగబా వెనక్కి చూసుకుంటూ వాడు పిలుస్తాడేమో భయంగా మొత్తానికి ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత లోపల చూసుకొని ట్రైన్ కదిలే వరకు చూసుకుంటున్నాడు మళ్ళీ వాడు ఎక్కడ వస్తాడని. సరే ట్రైన్ కదిలిపోయింది, వెళ్ళిపోయింది. తీరా చూస్తే అది వెయిట్ ఎంత ఉంది ఏంటి మొత్తం చూసుకున్నాడు. చూస్తే తన దగ్గర ఉన్న వెయింగ్ స్కేల్తో చూసుకుంటే మోర్ దెన్ 1/2 కిలో ఉంది. అది బంగారం, ప్యూర్ గోల్డ్ బంగారం. అది కిలిం పట్టేసి అది డస్ట్ పాతది, ఏదో పాత వస్తువులాగా తయారైంది. వాడు తెలుసుకోలేకపోయాడు అది బంగారం. అంటే మోర్ దెన్ 1/2 కిలో అంటే ఎలా చూసుకున్నా దాదాపు ఒక 50 లక్షల రూపాయలు ఖరీదైంది అది ఇప్పుడు మార్కెట్లో. సో కట్ చేస్తే ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఇప్పుడు ఆ పాత్ర గురించి కాదు, భిక్షగాడు గురించి కాదు మనం మాట్లాడేది, ఆ ట్రైన్లో చేస్తున్న ప్రయాణికుడు కాదు, దేని గురించి కాదు. చాలా మందిలో నేను ఎందుకు పనికిరాను, నేను ఇలాగే ఉన్నాను, నేను ఇంతే, నా జీవితం ఇంతే. మీలో మురుకు పట్టిన ఆ పాత్రని ఒక్కసారి క్లీన్ చేయండి. మీరేంటో, మీలో ఉన్న ఆ గోల్డ్ ఏంటో, 24 క్యారెట్ ఏంటో మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తెలుసుకోకుండా ఇంకా ఎప్పుడు ఆ ముష్టి అది పాత ఈ జీవితం ఇంతే, నేను ఇంతకంటే పనికిరాను, ఇలా బతికేద్దాం అని చెప్పి ఆలోచనలోంచి ఒక్కసారి బయటకు రండి. వివేకానంద కూడా
అదే అంటాడు, ఏదో రకంగా బతికేద్దామన్న ఆలోచన చాలా అక్కడ పదం వాడకూడని పదం వాడతాడు, దుర్మార్గుల ఆలోచన అంటాడు. ఎందుకంటాడంటే అంటే బాగా సమాజంలో బాగా బతకడానికి అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఏదో రకంగా ఎందుకు బతకాలి, బాగా బతికితే నీ చుట్టూ ఉన్న సమాజం బాగుంటుంది, నీ చుట్టూ ఉన్న సమాజం బాగుంటుంది. నువ్వు ఏదో రకంగా బతికేస్తే చీవుడు ముక్కులు చిరిగిపోయిన బట్టలు అంతే నీ కుటుంబం, వాళ్ళు కూడా అలాగే బతుకుతారు సమాజంలో ఎదుగుదల లేకుండా. కాబట్టి బాగా బతకడానికి అవకాశం ఉన్నప్పుడు బాగా నీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయి. అదే ఇంకొక మాట బలంగా ఇక్కడ వివేకానంద ఏమంటాడంటే, 20 సంవత్సరాల కుర్రాడు గుడికి వెళ్ళకపోతే తప్పు, 70 సంవత్సరాలు పెద్ద ఆయన గుడికి వెళ్తే తప్పు అంటాడు. ఈ రెండిటికి మధ్యలో ఎక్కడన్నా చెప్పుకున్నా. అంటే చాలా మంది కూడా ఒక 10,000 జీతం వస్తుంది అనుకోండి, ఆ రిస్క్ చేయడానికి కూడా భయపడతారు. అంటే నెక్స్ట్ నేను ఒక స్టెప్ వేస్తే ఇది కూడా పోతుందేమో అన్న ఆలోచనతో, భయంతో. రిస్క్ లేకుండా జీవితం అసలు రిస్క్ ఏ రిస్క్ చేయలేదంటే అంతకంటే పెద్ద రిస్క్ ఎవరికి ఉండదు. రిస్క్ చేయకపోతేనే రిస్క్. మనం ఇప్పుడు బయటకు వస్తాం, బయటకు వచ్చినప్పుడు వెనక నుంచి లారీయో కారో గుద్ది, మనం రోజు చూస్తున్నాం అలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఎంతో కొంత రిస్క్ ఉంటుంది, ఎవడన్నా కొట్టి ఏం జరుగుతుందో తెలియదు. హెడేక్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే రియాక్షన్ రావచ్చు, రిస్క్ లేకుండా ఏది ఉండదు. జీవితంలో రిస్క్ చేయకపోతే పైకి వెళ్ళలేము. బట్ రిస్క్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్. క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేయాలి, చెయ్యకపోతే ఎక్కడ వాడి అక్కడే ఉంటాం. ఇప్పుడు కొంతమందికి ఎదిగే వాళ్ళకి కొన్ని పదాల గురించి తెలియదు. ఎలన్ మస్క్కి నీకు తెలియని పదం ఏదన్నా ఉందా, ఒక సైంటిస్ట్వి అన్ని రంగాల్లో ఉంటావు కదా, నీకు తెలియనిది ఏదన్నా ఉందా అంటే, నాకు ఒక ఇంగ్లీష్లో పదం తెలియదు అన్నాడు. ఏం తెలియదు అంటే యూ కాంట్, నీకు తెలియదు అన్న పదం స్పెల్లింగ్ కూడా తెలియదు అన్నాడు. సో కాబట్టి మనం అన్నీ చేయగలుగుతాం, ఏదైనా సాధ్యమే. రిస్క్ లేకుండా లైఫ్ లేదు. ఎలాంటి సంఘర్షణ లేకపోతే అది లైఫ్ బాగోదు అసలు ఏమీ బాగోదు. కాబట్టి సంఘర్షణ చేయాలి. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టను అంటాడు కార్ల్ మార్క్స్. సో సంఘర్షించకపోతే అసలు ఏమీ పుట్టదు. రైట్.